మమత గారు, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు. థ్యాంక్ యూ సో అంటే నేను ఎందుకంటుందంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ నడిచింది తెలుసా, హ్యాష్ ట్యాగ్ బ్రింగ్ బ్యాక్ మమతా మోహన్ దాస్ ఫర్ సింగింగ్ అని. అవునా? ఓ, సో నాకు మీరేంటి రాఖీ 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 పాడుతాను, 36 పాడుతాను స్టార్ట్ చేయాలి. చాలా పాటు పాడాను తెలుగులో. అసలు మేము మిస్ అవుతున్నాం మిమ్మల్ని, మీరు మిస్ అవుతున్నారు లేదా? తెలుగు పాటల్ని, తెలుగు పాటలు ఖచ్చితంగా మిస్ అవుతుంది. అవునా? రికార్డింగ్ డిఎస్పి తోనే చాలా సాంగ్స్ పాడాను కదా. ఈవెన్ కీరవాణి గారు మిస్సింగ్ దట్ రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుంది. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, సింగింగ్ వన్ సైడ్, బట్ ఆన్ స్క్రీన్ పైన మిమ్మల్ని చూసినందుకు వి వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. కానీ మీకు తెలుసా, తెలుగు ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ద తెలుగు ఇండస్ట్రీ దట్ లాంచ్డ్ మీ యాజ్ అ సింగర్ ఫస్ట్. ఎందుకంటే నేను ఆ టైంలో యమదొంగ షూటింగ్ జరుగుతుంది ఆ టైంలో. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వబోదు 36. నో ఫస్ట్ సాంగ్ రాఖీ రాఖీ. ఎస్, రాఖీ 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 నా కవసాకి జుగ్ 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 నీకెక్కులు పెడుతుండే. యా, ఐ మిస్ దట్. మీతో ఒక ఇంప్రాంప్టు సింగింగ్ సెషన్ చేయాలి వన్ డే, సమ్ డే. కరెక్ట్. యా, జస్ట్ సో దట్ మీరు ఆ లిరిక్స్ అన్ని ఒకసారి బ్రష్ అప్ చేసుకొని. నాకు వాట్ ఈస్ వెరీ ఫన్నీ ఇస్, ఈ సాంగ్ ఉంది కదా, ఆకలేస్తే అన్నం పెడతా. ఆ సాంగ్కి నేను ఆల్రెడీ ఒక వేరే లాంగ్వేజ్లో పోకిరి మూవీ కోసం నేను డాడీ మమ్మీ తమిళ్లో పాడాను. కానీ నాకు గుర్తున్న లిరిక్స్ యాక్చువల్లీ ఆకలేస్తే అన్నం పెడతా. ఒరిజినల్ ఇస్ ఆల్వేస్ ఒరిజినల్ కదా. ఓకే, కమింగ్ టు ఒరిజినల్, వి హావ్ ద ఒరిజినల్ స్టార్ విజయ్ సేతుపతి. 50th ఫిల్మ్ మహారాజా అంటున్నారు. ఆయన సంగతి సరే, మీరేం చేస్తున్నారు చెప్పండి ఈ సినిమాలో? డైరెక్టర్ ఏదైనా చెప్పానా? మిమ్మల్ని అడుగుతారు, యూ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ అన్నారు. అవునా? డైరెక్టర్ దగ్గరికి చాలా ఇన్ఫర్మేషన్, కానీ అందరికి చెప్పాను. ఎవరు సీక్రెట్ చెప్పకూడదు అని. ఓకే. యా, అబ్బా క్యారెక్టర్ గురించి ఏదైనా చెప్పాలంటే చాలా ఓకే, కొద్దిగా ఇండిపెండెంట్ మైండ్ ఉన్న ఒక పిల్ల క్యారెక్టర్. వెరీ ఇండిపెండెంట్ మైండెడ్. అండ్ ఈ స్టోరీకి ఒక స్పైన్ ఉంది కదా, ఆ స్పైన్ అంతే స్ట్రాంగ్ చేసిన, స్ట్రెంగ్త్ ఇచ్చేసిన ఒక క్యారెక్టర్. ఓకే, దట్స్ ఇట్. అంతే అంటారు, ఇంక చెప్పరు. సరే, నాకు ఒకటి చెప్పండి, అసలు మీరు ఏదైనా సినిమా సైన్ చేయాలంటే ఇప్పుడున్న వాళ్ళలో, ఎనీ ఫిల్మ్ దట్ యూ హావ్ టు సైన్, వాట్ ఈస్ ద చెక్ లిస్ట్ మీ మైండ్లో? మీ ఏమంటారు, మీరు ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను, స్క్రిప్ట్ను, వాట్ ఎవర్, ఏమేమి ఉండాలని కోరుకుంటారు? ఒక వైబ్ ఉంది, ఒక స్క్రిప్ట్ వినేసినప్పుడు ఒక ఎనర్జీ ఇస్తుంది ఆ స్క్రిప్ట్. ఒక ఎనర్జీ, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వర్డ్, ఎనర్జీ ఇస్తుంది ఒక్కొక్క స్క్రిప్ట్ వినపెడితే. సో ఐ థింక్ it was definitely, with this movie, it was definitely, the first thing is the script, second is original actor Vijay Sethupathi. ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క యూఎస్పీ ఉంది. సో ఐ థింక్ దిస్ మూవీస్ వాజ్ డెఫినెట్లీ ద స్క్రిప్ట్ అండ్ ది యాక్టర్ దట్ ఐమ్ గోయింగ్ టు బీ వర్కింగ్ విత్, హూమ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్. ఎందుకంటే అతనికి ఒక్కొక్క క్యారెక్టర్ చాయిస్ కెరియర్లోనే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. నాకు అలానే ఒక హీరో ఆన్ వన్ సైడ్, బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రిస్క్ ఉన్నాయో అన్ని క్యారెక్టర్స్ చూస్ చేసిన ఒక హీరో మీద పెద్ద రెస్పెక్ట్ ఉంది నాకు. బికాస్ హీ ఫోకసెస్ ఆన్ క్యారెక్టర్స్ దట్ ఆర్, he stays in his character more than defining himself as only a hero. And I think that is a very very admirable quality. We should not create a restriction for ourselves. You should open more opportunities for yourself, and that much respect I have for, I don't call Vijay Sethupathi an actor, I call him an artist. And that is different. That is the artist oka movie undi kada ee Hollywood lo. Alane oru India lo very few actors like that. Few mentionable names are there. List I'm not giving it to you right now. There are only 4 or 5 people in that list of mine. Naku personal favorite Vijay Sethupathi sir. And also, I mean, ఈ సినిమాలో అయినా సరే ఆర్ అదర్వైజ్ అయినా సరే, అసలు మీరు సినిమా చేస్తున్నప్పుడు యాజ్ అన్ యాక్టర్ మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి, అండ్ హౌ డూ యూ ఓవర్కమ్ ఇట్?
Like what? In respect to a film? In Maharaja or any other film that you pick. Andro, what are the challenges that you generally face and how do you overcome that? I don't think I face any challenges. I mean, I think if a character is so challenging that I don't see myself in it, then నేను చేయలేను. I don't think I do characters where I'm not able to visualize myself. That does not mean that I will not go out of my comfort zone. ఖచ్చితంగా కంఫర్ట్ జోన్ బయటకి, కరెక్ట్, outside. Yes. వెళ్దాం. It is very important that you go outside your comfort zone and do roles in which other people have not imagined you in. Right. ఇప్పుడు రీసెంట్గా నా లాస్ట్ రిలీజ్ తెలుగులో రుద్రంగి. Correct. రుద్రంగిలో నేను ఒక యంగ్ ప్రిన్సెస్ వారియర్ అలానే ఒక క్యారెక్టర్ చేశాను. మూడు ఫైట్ బ్లాక్స్ ఉంది ఆ మూవీలో. మీరు చూసిన లేదా అని తెలియదు. అమెజాన్ ప్రైమ్ లో ఉంది ఆ మూవీ. అయితే ఇప్పుడు చూస్తాను. చూడండి, నా క్యారెక్టర్ కోసం చూడండి. చాలా మంచి వచ్చింది ఆ క్యారెక్టర్. నాకు ఆ స్కెచ్ కూడా చాలా బాగుంటుంది. సో ఐ రియలీ లైక్ ద వే ఐ డిడ్ ఇట్ అండ్ బట్ ద మూవీ డిడ్ నాట్ స్టాండ్ అవుట్ as an independent success, you know. Correct. So that is also very important. నేను మంచి పర్ఫార్మెన్స్ ఒక యావరేజ్ పర్ఫార్మ్ చేసిన మూవీలో ఇచ్చేసి there's no use. Correct. So being able to deliver even something which people will like a little bit in a film that will be placed very well is very, very crucial. Right. So I think that would be one of my biggest challenges. Being able to select a film which is going to perform well as opposed to whether I have something to perform. Right. It's always a balance game. Correct. Okay. Yeah. That balance సరిగా ప్లేస్ చేసేసి కెరియర్ బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే మిస్ అవుట్ అవుతుంది, లేకపోతే షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. Okay. So that is my biggest challenge, I would say. That's a very interesting point. Yeah. And last point, madam. Yes. ఇందాక నా చౌకి నేను కూడా బ్యాండేజ్ పెట్టుకున్నానండి. నాకు క్రికెట్ బాల్ తగిలిందని విజయ్ గారు వచ్చి తీసేశారు. మరి ఆయన ఎందుకు పెట్టుకున్నారని అడిగాను, చెప్పట్లేదు. మీరు చెప్పండి, సినిమాలో ఆయన చౌకి ఆ బ్యాండేజ్ ఆ ప్లాస్టర్ ఎందుకు పెట్టుకున్నారు? ఒక సీన్ ఉంది, నేను ఒక It was you. It was me. Oh. I'm joking. You have to watch the movie Maharaja. It is కూడా చెప్పరా? లేదండి. సరే. సో June 14th. Yes, June 14th మీరు ఖచ్చితంగా చూడండి. ఎందుకోసం మూవీ డెఫినెట్లీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నేను స్టోరీ షూటింగ్ జరిగినప్పుడు నాకు ఫుల్ స్టోరీ తెలియదు. ఓకే, లైక్ క్లైమాక్స్ వరకు ఎలా ఆ ట్రీట్మెంట్ పోతుంది నాకు తెలియదు. కానీ షూట్ చేసిన తర్వాత నాకు కొంచెం ఐడియా, డిస్కసింగ్ విత్ ఎవ్రీబడి, ఐ ఫిగర్డ్ అవుట్ వాట్ ద స్టోరీ ఇస్. బట్ in spite of knowing the story, the movie, when I watched it, it left me speechless. No, emotionally disturbed. Because I consider myself a very strong, bold, emotionless, emotion. Ella movie dane. It is a movie after all. That's my attitude generally. I look at the technical side of a film. But this was, I'm not just saying it to say it, but this left me feeling very disturbed. And ఒక మూవీ ఇంత పెద్ద ఇంపాక్ట్ నాకు ఇచ్చి చాలా సంవత్సరం అయింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ మహారాజా. And we're very happy that you're back. Yes. And definitely June 14th సినిమా చూసి we will get back. Thank you. Then ఇంకా కొన్ని డౌట్లు అప్పుడు అడుగుతాను. Alright, thank you so much madam. Okay, thank you so much. All right, thank you so much. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IOTT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.